स्वबोधे नान्यबोधेस्य बोधरूप तयात्मनः यदास्मात्मं प्रकाशने यदा स्वात्मा प्रकाशने प्रेम स्वरूपुलारा embodiment of love. ప్రకాశించే జ్యోతిని చూడవలెనన్నా మరొక జ్యోతిని మనం వెతుకనక్కర్లేదు. To see the light that illumines, you don't need another light. స్వప్రకాశమైన ఆత్మ సర్వులు యందు ప్రకాశించుతున్నప్పటికీ దీనిని ప్రకాశింపచేయు మరొక జ్ఞానమును మనం వెతుకనక్కర్లేదు. The self is self-effulgent. You don't need any other wisdom to watch, to visualize that Atma, the self. ఆత్మకు మార్పు లేదు, బుద్ధికి స్వత జ్ఞానం లేదు. The self has no change and intellect has no knowledge on its own. బుద్ధి కేవలము ఒక బల్బు వంటిది. Intellect is merely a bulb. విద్యుత్ శక్తియే ఈ యొక్క బల్బును ప్రకాశింపచేయుచున్నది. It is the current that makes this bulb illumine. కనుక బుద్ధి కేవలము మేధాశక్తిని ఆధారం చేసుకొని దేశం యొక్క విజ్ఞతను చాటుతున్నదనగా ఇది బుద్ధి చాటునది కాదు, కేవలము ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి ద్వారా చాటగలుగుతున్నది. When the intellect publicize what all that is happening in the world which is intelligence, is not the greatness of the intellect as such, it is the power of the self, Atma. కర్తృత్వ భోక్తృత్వంతో కూడినటువంటిదే మానసికము. Is the mind that has got the two aspects of the doer and the one that experiences. It is also the attachment and possessiveness. కేవలము జాగ్రత్త స్వప్న సుషుప్తుల యందు మానసిక చర్యలు అధికంగా గోచరిస్తూ ఉంటాయి. Human actions are clearly visible more and more in the waking and in the dreaming state. కానీ గాఢ నిద్ర యందు ఈ మనస్సు లయమై కేవలము మానసిక ప్రభావమును ఏమాత్రమును కూడా ప్రకాశింపచేయక స్తంభించిపోతుంది. While in the deep sleep, there is no mind and therefore it doesn't function. ఇక్కడ సూపర్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్ అనేటువంటి పేరుతో ప్రకాశిస్తుంటాది. It is in this deep sleep, it shines, it radiates in a state of super intellectual consciousness. ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉండినప్పటికీ బుద్ధిని ప్రకటింపజేసేటువంటి యొక్క కాన్షియస్నెస్ ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క రూపంలో దర్శింపచేస్తుంది. Though this consciousness is everywhere, it appears separately, manifests separately as it makes this intellect functional. అగ్ని కంటే అగ్నితో కూడినటువంటి ఇనుము మరింత వేడిని అందిస్తుంది. It is the iron which is red hot, is more burning than that of the fire. కనుకని సర్వత్రా ఉండినటువంటి యొక్క విశ్వ చైతన్యము కంటే కూడాను ఇంటెలెక్చువల్ చైతన్యం అనేటువంటిది చాలా ప్రభావంగా మానవత్వం పైన ప్రకటింపచేస్తుంది. Therefore, more than that of cosmic consciousness, this intellectual consciousness is more effective. ఈ సమయమునందు మనస్సు కేవలము స్తంభించిపోతుంది. At this moment, the mind is withdrawn. ఈ మైండ్ స్తంభించిన తర్వాతనే సూపర్ మైండ్ అనేటువంటిది ప్రారంభమవుతుంది.
As the mind comes to a standstill, the supermind begins to act. అనగా మనస్సుకు అతీతమైనటువంటి స్థితిని మానవుడు అందుకున్నప్పుడు నిద్రావస్థ యందు ఏ విధమైనటువంటి యొక్క చలనములు లేక భ్రాంతులు కూడాను లేక ఏ విధమైనటువంటి నిశ్చింతతో ఉండునో ఆ విధముగా ఈ యొక్క సూపర్ మైండ్ అనేటువంటిది నిశ్చింతగా ఉంటుంది. In a deep sleep, man is not fear-stricken. He has no anxiety. Similarly, in the state of supermind, he will not have any anxiety or fear whatsoever. కదిలేది నీటి యొక్క స్వభావం అయినప్పటికీ అందులో కనిపించేటువంటి చంద్రుడు కదిలినట్టుగా మనము భావిస్తున్నాం. It is the quality of the water to flow. It runs, it flows. But the moon reflection also appears to have been moving there. చంద్రుని యొక్క ప్రతిబింబము స్థిరముగానే ఉన్నది. The reflection of the moon is steady. కానీ ఆ ప్రతిబింబమును కనిపింపచేయునట్టి ఈ జలమే చలనముగా కనిపిస్తున్నది. But it is only the water where you find the reflection of the moon that it flows, it moves. కనుక సూపర్ మైండ్ అనేటువంటిది సిద్ధమై నిత్యమై స్థిరమై ఉండినప్పటికీ ఈ యొక్క మానసిక తత్వం అనేటువంటి యొక్క జలము యొక్క ప్రభావం చేత అది కూడాను కదిలినట్టుగా కనిపిస్తుంది. Thus, the supermind, though eternal, permanent and steady, it appears as if it is moving because of the mind that moves. మనస్సును ప్రభావముగా విశ్వసించి దానిని ఆధారం చేసుకున్నటువంటి యొక్క మానవత్వము కేవలము మానవుడిగానే జీవించుతూ వస్తాడు. A human being who takes the mind as the basis of his sustenance will lead the life of an average human being. ఆత్మను ఆధారముగా చేసుకున్నటువంటి యొక్క వ్యక్తిత్వము కేవలము ఆత్మతత్వముతోనే జీవిస్తుంది. An individual who takes the self, Atma, as a basis will have that awareness of the self. మనో ఇంద్రియముల యొక్క కూడిక చేతనే బంధింపబడుతున్నాడు మానవుడు. Man is bound by mind and senses. మనము ఈనాడు బోధించినది మానవులకని మనం భ్రమిస్తున్నాము. మానవులకు కాదు బోధించేది, మనసుకు బోధించాలి. We are wavered, we are confused that we are teaching human society, but we should clearly explain the human nature. పరతత్వాన్ని పరులకు బోధించవలనన్నను లేక తాను గ్రహించవలనన్నను మొట్టమొదట నిశ్చల చిత్తుడుగా నిర్మాణం కావాలి. To practice and to propagate spirituality, he should have that steady mind. ఈ నిశ్చల తత్వము చేరినప్పుడే ఇది కేవలము ఒక ఓవర్ మైండ్ అనేటువంటి స్థాయిని అందుకుంటుంది. When he has got the steady mind, he will reach the next state, over mind. ప్రాకృతమైనటువంటి భావములు కానీ లౌకికమైనటువంటి భావములు కానీ జగత్ సంబంధమైనటువంటి భావములు కానీ ఇందులో ఏమాత్రం కూడా ప్రవేశించుటకు వీలుండదు. In this state of over mind, there will be not even a trace of physical, transient, worldly feelings. గది అంధకారంగాను మాలిన్యంగాను ఉండినప్పుడే ఈ గది లోపల విషపురుగులైనటువంటి పాములు తేళ్లు ప్రవేశిస్తుంటాయి. So long there is dirt, you find all poisonous snakes and scorpions there finding a place. మనసు పరిశుద్ధముగాను ప్రకాశవంతముగాను గృహము ఉండినప్పుడు ఇందులో ఇట్టి విషపురుగులు ఏమాత్రం కూడాను ప్రవేశించవు. When this house, the mind is pure with all the light, no snake, no scorpion can ever enter. కనుక ఈ మనస్సు అనేటువంటి గదినందు పవిత్రమైనటువంటి భావములు ప్రవేశించినప్పటికీ ఇది ప్రకాశవంతమైనటువంటి నిర్మలమైనటువంటి యొక్క జ్ఞాన స్వరూపంగా రూపొందుతుంది. Therefore, this mind, which is compared to that of a room, if it is clean with light, then it shines well, purity. ఇది దివ్యమైనటువంటి మనస్సు యొక్క ప్రభావం యొక్క పరితత్వము. This is the nature of the divine nature of the mind. మానవత్వం అనేటువంటిది మనస్సు కూడినదని మనము గుర్తించాము. We have recognized this human life has got something to do with the mind. ఎంతవరకు ఇతను మానవుడు,
మనసు ఉండినంత వరకు ఇతను మానవుడే. To what extent he is a human being? So long there is this factor of the mind, he is a human being. ఈ మనస్సు అనేటువంటి యొక్క ఉపాధిని ధరించినంత కాలం కూడాను ఇతను మానవునిగానే జీవిస్తుంటాడు. So long he puts on this vesture of mind, he continues to live as a human being. ఈ మనస్సు ఒక పరిమితంతో కూడినటువంటిది. The mind has got its limitation. ఈ పరిమితములకు అతీతమైనటువంటి యొక్క స్థితిని మనం పొందినప్పుడే అపరిమితమైనటువంటి విశాలత్వాన్ని మనము చూడగలుగుతాము. When we go beyond this limitless mind, then we can enjoy that vastness. దీనికి ఒక చిన్న ఉదాహరణము. For this a small example. మనం ఒక సుందరమైన భవనమును నిర్మించుకున్నాము. We have constructed a beautiful building. ఈ భవనము యొక్క ఏరియా అంతా కూడా ఒక గ్రౌండ్ గా ఉంటుండాలి. The whole area in which the building is built is a sort of a ground. గ్రౌండ్ యొక్క విశాలత అధికంగానే ఉంటుండాలి. This ground is quite vast. కానీ ఈ గృహమునందు ఒకటి పడక రూము, ఒకటి వంట రూము, ఒకటి బాత్రూము, ఒకటి డైనింగ్ రూము, ఒకటి డ్రాయింగ్ రూము, ఒక లేట్రిన్ రూము అని అనేక రకములుగా చిన్న చిన్న గదులుగా మనం నిర్మించుకున్నాము. But in this big building, we have constructed so many rooms like the bedroom, the drawing room, the kitchen and the latrine, so on and so forth. ఈ యొక్క గదులను నిర్మించుకోవటం చేత గదులు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి. As we made rooms in this building, they appear to be small. అయితే ఈ చిన్న గదులకు ఏది మూల కారణం? What is the basis for these small rooms? ఒక గదికి మధ్య లోపల ఒక గోడను నిర్మించుకున్నాం. Between a room and another room, we constructed a wall in between. ఈ గోడల వలననే గదులు చిన్నవిగా కనిపిస్తున్నాయి. Because of these walls, the rooms appear small. ఈ నిర్మించుకున్నటువంటి యొక్క గోడలను మనము నిర్మూలన చేసినప్పుడు అంత విశాలమైన హాలుగా కనిపిస్తుంది. When once we remove these walls, it will appear to be a very big hall. అవి ఉపాధి యొక్క భేదములు. That is the difference in vesture. ఒక్కొక్క ఉపాధి అనేటువంటిది ఒక్కొక్క గోడను మనం నిర్మించుకుంటున్నాము. నాదొక దేహము, నీదొక దేహము, అతనిదొక దేహము, ఇతనిదొక దేహము అని దేహ నిర్మాణమును మనం చేసుకోవటం చేతనే ఎవరికి వారు కేవలము సంకుచితమైన నేరో భావాన్ని అనుభవిస్తూ వస్తున్నారు. Because of this body feeling, because of the difference in vesture, everyone says, I have body, you have body, there's difference in our bodies and become narrow-minded. ఈ రూపనామములను మనం త్యజించినప్పుడు అంతా ఒక్కటిగానే ఏర్పడిపోతుంది. When once we get away from this feeling of name and form, everything will be one. ఇది యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్నారు. This is called universal consciousness. ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేటువంటిది కేవలము సర్వత్రా ఉండినటువంటిది. This universal consciousness is all-pervasive. మనము సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించే నిమిత్తమై, స్వార్థ స్వప్రయోజనం నిమిత్తమై మనం కొన్ని పరిమితులను నిర్మించుకుంటున్నాం. For selfish interest and selfishness, we have all narrow limitations. ఒకదానికొకటి అంగీభావముల చేతనే ఇది నిర్మాణమైపోతూ ఉన్నది. Everything is built out of the relationship between one organ and another organ. ఇది చెయ్యి, This is hand, ఇది చెవు, this is ear, ఇది కన్ను, this is eye, ఇది ముక్కు, this is nose, ఇది నోరు. this is mouth. ఈ అంగములన్నీ కూడాను దేహమునకు ఒక అంశములుగా ఉంటున్నాయి. All these organs are the parts of the same body. దేహంలో ఇవన్నీ కూడా కొన్ని ఒక అంగములుగా నిర్మాణం అయిపోతున్నాయి. They all constitute the limbs of this entire body. అంగములు దేహమునకు ఏ విధమైన యొక్క భాగములుగా ఉంటున్నావో, As the limbs remain as parts of this body, ఈ దేహములు సమాజములకు అట్లా అంగములుగా ఏర్పడుతూ వచ్చాయి. the bodies also remain as parts in society. ఈ సమాజములకు దేహములు అంగములు అయినట్టే సమాజము మానవత్వానికి అంగంగా ఏర్పడుతూ వచ్చింది. Just as bodies become the limbs of the society should be a limb to the entire humanity. ఈ మానవత్వము అనేటువంటిది ప్రకృతికి అంగములుగా ఏర్పడుతూ వచ్చింది. This humanity is a limb of the nature. ప్రకృతి పరమాత్మకు అంగంగా మారిపోయింది. The nature is a limb of the divine. పరమాత్మని అంగము ప్రకృతి, This nature is the limb of the divine. ప్రకృతికి అంగము మానవత్వము.
Is humanity the limb of nature? మానవత్వమునకు అంగము సొసైటీ, The సమాజము. society is the limb of humanity. ఈ సొసైటీకి అంగము దేహములు. Body is the limb of the society. దేహమునకు అంగములు ఈ యొక్క భాగములన్నీ కూడాను. The different parts of the body are the limbs of the జగత్తులో body. మనం ఎక్కడ చూసినప్పటికీ అంగీభావములే మనకు ప్రత్యక్షమవుతున్నాయి. In this world, wherever you see, you find this sort of relationship among the different కనుక parts. అంగీభావములను మనము దూరం చేసుకున్నప్పుడు సర్వము ఒక్కటిగానే మారిపోతుంది. When once we get away from this association between the limbs, everything would appear as one. ఈ ఏకత్వ దర్శనమునందునే మానవునికి ఆనందం ప్రాప్తిస్తుంది. Man will attain that bliss in this feeling of oneness. మానవత్వమునందు ఒక విధమైనటువంటి అల్పత్వమైనటువంటి దాన్ని మనం విశ్వసిస్తున్నాం. In this human life, we have full faith in this meanness. ఇది అనేక జన్మముల యొక్క సంస్కారమును పురస్కరించుకొని ఇది ఈ అల్పత్వానికి పూనుకుంటుండాలి. This is because of the past lives which is passed ఎంత on to the present. విచారమైనటువంటిది, ఎంత అనంతమైనటువంటిదిగాను ఉండినప్పటికీ ఈ అనంతత్వాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించడం ప్రయత్నించడం లేదు. We are not recognizing, we are not understanding that vast infiniteness. చిన్న ఉదాహరణము, A small example. మనం భుజిస్తున్నాము. We eat. ఈ భుజించటమే లోపల కొన్ని వందలు కొన్ని వేల మెతుకులు మనం మింగివేస్తున్నాము. As we eat, we consume so many of the particles. కానీ ఇవి 1, 2, 3 అని మనం ఏమాత్రము దీన్ని టోటల్ చేయటం లేదు. But we don't make total of the rice particles that we eat. ఎన్నో వందల అన్నము మెతుకులంతా లోపల ప్రవేశిస్తున్నాయి. Hundreds and thousands of rice particles we partake. కానీ 1, 2 చిన్న రాళ్లు మన పంటి కిందకి పడినా అన్నంలో అంతా రాళ్లు ఉన్నాయని ఈ అల్పత్వం చేత అధికత్వాన్ని కూడా కించిత్ పరుస్తున్నాము. The moment when we find 1 or 2 small stones in the rice, we just neglect the whole rice. కనుక మనము ఈ అల్పత్వానికి మనం అభ్యాసపడిపోయాము. We got used to this meanness. ఈ సహజత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. We are not making an effort to understand the natural quality. ఈ సహజత్వాన్ని మనం విస్మరించి Forgetting the natural quality, అసహజాన్ని విశ్వసించి believing what is false, దివ్యత్వాన్ని మనము కోల్పోతున్నాము. we lost the divinity. కనుక దివ్యత్వం అనేటువంటిది ప్రతి మానవత్వము దివ్యత్వమే. So every human life is full of divinity. ఇలాంటి దివ్యత్వం అనేటువంటి దానికి మానవత్వములకు మధ్య ఏమాత్రము అడ్డుగోడలు లేవు. In that vast divinity, there are no obstacles or partitions. మన భ్రమ మాత్రమే దీనికి అడ్డుగా నిలుస్తుంటున్నాడు. It is only the illusion that stands forth as an obstacle. నేను చేశాను, నేను చూశాను, నేను అనుభవించాను అనేటువంటిది ఒక విధమైన కర్తృత్వ భోక్తృత్వానికి ఒక అవకాశాన్ని అందిస్తుంటున్నాడు. I have done, I have seen. That only gives a feeling of the doer and the experiencer. నీవు చేసింది ఏమీ లేదు, I have not done anything. నీవు చూసింది ఏమీ లేదు, I have not seen నీవు anything. అనుభవించింది ఏమీ లేదు. I have not experienced it. ఇవన్నీ కూడాను ఒక అంతర్భావంతో ఉండినటువంటి యొక్క ఆత్మశక్తియే చేయిస్తుంటున్నాడు. They are all the inner feelings coming out of the power of the self. ఇది చేతు, అది చేతు, ఇంకెన్నియో చేతులంచు ఊహలు అల్లి అలసిపోకు. Don't get tired yourself with all the illusion, imagination that I will do this, I will do that and something else. ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంచిలో ఆ ఫలములే మీకు అందుచుండు. You have come down here sowing the seeds in the past and you will reap those fruits now. విత్తనం ఒకటైనా ఫలములు వేరుగా మనకు లభ్యము కావు. If the seed is of one species, one variety, you cannot have another fruit. కనుక మనము చేసినటువంటి యొక్క కర్మలన్నీ కూడాను మన భ్రాంతిచే దీన్ని నేను చేశానని భావించడం చేతనే తాను అనుభవించడానికి తగినటువంటి యొక్క దీన్ని కోల్పోతున్నాడు. Because he has got that feeling of doer, he is not able to experience what he has done. ఈ అనుభవించేదంతా కూడాను సూక్ష్మదేహమే. The actual experiencer is the subtle body. ఇది ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశముల యొక్క స్వరూపము. This is the form of the sheath of life, the sheath of mind and the sheath of wisdom. దీనిని వేదము, భృతం, సత్యం, బృహత్తం అన్నారు. This Veda calls it Ruta, సత్యం, Satyam బృహత్తం. and Bruhatram. Bruhatvam, అనగా విశాలత్వము. meaning vastness. దీనిని ఉపనిషత్తులంతా కూడాను
This Upanishad మహాతత్వము అన్నారు. described it as Mahatattva. దీనినే భూమము అన్నారు. It also described as Bhumam. భూమం అనగా బ్రహ్మతత్వమే భూమం. Bhuma meant the nature of Brahman. బ్రహ్మ అనగా వ్యాప్తింపజేసేటువంటి గుణం కలిగినటువంటిది బ్రహ్మ. The Brahma meant that which is expansive, that which spreads. ఎప్పుడు కూడా నువ్వు వ్యాపించి పోతుంటుంటాది. Meaning it spreads, it ఈ expands. వ్యాపించేటువంటి గుణము గాలితో కూడినటువంటిది. This quality of expansion, vastness is of గాలి the air. సర్వత్రా వ్యాపించిపోతుంటాది. The air spreads everywhere. ఇది పంచభూతములలో ఒకటి. It is a part of 5 elements. కనుక ఈ యొక్క 5 ఇంద్రియములు కూడాను మానవుని యొక్క హస్తగతమైనటువంటివి. All 5 senses are in the hands, control of man. నిజముగా మానవుడు ఈ పంచభూతములను స్వాధీనమునందు ఉంచుకొని ఎంతో అధికుడుగా కావలసినటువంటి యొక్క స్థితిని తాను కోల్పోతున్నాడు. Man has lost his real position. Actually, he could have full control over the 5 elements. ఈ యొక్క 5 ఇంద్రియములకు తాను దాసుడు కావటం చేతనే As he becomes slave to 5 senses, తాను సర్వమునకు బద్ధుడైపోతున్నాడు. he is bound in every possible way. కనుక మనము బద్ధులము కాదు. So you should never be chained, మనము bonded. బుద్ధులమే. You should be intelligent one. కనుక ఇలాంటి బుద్ధి ఉండినప్పటికీ In spite of that intelligence, మనము మానవత్వాన్ని విభజించుకొని పోతున్నాము. we divide humanity. ఈ మానవత్వము చాలా విశిష్టమైనటువంటిది. This human life is very significant. ఉత్కృష్టమైనటువంటిది. It's noble. సౌజన్యమైనటువంటిది. It's all, సౌశీల్యమైనటువంటిది. it's all of character. ఇలాంటి మానవత్వాన్ని మొట్టమొదట మనము అర్థం చేసుకోవాలి. We have to understand in the first instance the meaning of human life. మానవుని కంటే అధికమైనటువంటిది ఈ జగత్తునందు మరొకటి కానరాదు. In this world, there is nothing more than the life of a human being. అట్టి దివ్యత్వమైనటువంటి మానవత్వాన్ని మనం ధరించి Having had that divinity within the human life, అల్పత్వమైనటువంటి యొక్క దేహభ్రాంతిని మనం వరించి we are after that mean body feeling. మనము ఆత్మతత్వాన్ని విస్మరించుకుంటున్నాము. We forget the nature of the self. ఇది సరి అయినటువంటిది కాదు. It is not a proper way. ఎన్ని విద్యలు మనం చదువుతున్నాం, We study so many forms of ఎన్ని education. యంత్రములను మనం కనిపెడుతున్నాం. We have discovered many machines. ఇవన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటివిగాను కేవలము ఒక విధమైనటువంటి యాంత్రికమైనటువంటివిగాను గోచరిస్తున్నాయి. They are merely worldly and mechanical. ఇది యాంత్రికమైనటువంటి జీవితంగానే నడుస్తూ ఉంటుండాలి. It goes forth. It proceeds like a man artificial life. ఇలాంటి ఆర్టిఫిషియల్ లైఫ్ లోపల మనము హార్ట్ లేకుండా మనము జీవిస్తున్నాము. In this artificial life, we live without heart. కనుక మన హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క స్థానము. The heart is the position of God. ఈ హృదయ స్థాయం నందు దివ్యత్వమే ఉండాలి కానీ మానవత్వం కానీ మరొక పశుత్వం కానీ మరొక అల్పత్వం కానీ ప్రవేశించడానికి వీలు లేదు. In this heart, there is place only for divinity. There is no scope for any humanity or animal form. సర్వేంద్రియములు కూడాను The body and all the limbs, దివ్యత్వం యొక్క ప్రకాశ నిమిత్తమై దీనిని ఏర్పడినటువంటివే కానీ they are meant to shine that of the divinity. అన్య మార్గములకై ఏర్పడినటువంటిది కాదు. They are not meant for other purpose. మనం ఇల్లు కట్టాము, We constructed a house. మనం కిటికీలు పెట్టాము, We have windows. ద్వారములు నిర్మించుకున్నాము. We opened the ఈ door. ద్వారములు ఎందుకోసం నిర్మించుకున్నాము? Why have you kept the door there? మనము వచ్చి పోయే నిమిత్తము. Why for exit and entrance? మన యొక్క బంధుమిత్రులు లోపల రావడం పోవడము జరిగే నిమిత్తము. It's only for our relatives and friends to get in. ఎవరు దీనికి అవసరమైనటువంటి వారు అధికారిగా ఉన్నారో వారిని మాత్రమే ఈ ద్వారంలో మనం ప్రవేశపెట్టాము. We open the door to make those people that have authority to ద్వారం enter. ఉన్నది కదా అని దారిలో పోయేటువంటి గాడిదలు పందులంతా మనం ప్రవేశపెట్టాము. As you have the door, you don't permit the street pigs and the dogs to enter the house. ఈనాడు మనకు ఇంద్రియములనేటువంటి ద్వారములు ఉంటున్నాయి. We have got the doors, the limbs. ఈ ఇంద్రియముల ద్వారే ద్వారముల చేత ఏ పవిత్రమైనటువంటి భావములో, ఏ యొక్క ఉత్కృష్టమైనటువంటి భావములో, ఏ యొక్క సౌశీల్యమైనటువంటి భావములో మీరు లోపల ప్రవేశపెట్టాలి. These limbs which are the doors should permit the noble feelings, the దీని sacred నిమిత్తమై feelings. ఈ దేహములకు ఇంద్రియములు నిర్మించబడినటువంటిది. It is for this purpose the body has indriyas or organs. కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మానవులు The man who doesn't realize this truth,
దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనంతా కూడాను మనం లోపల ప్రవేశపెడుతున్నాము. We permit all bad feelings and bad thoughts. తద్వారా మన హృదయం మాలిన్యమైపోతుండాలి. For that reason the heart is polluted. ఈ హృదయ మాలిన్యమునందు భగవంతుడు ఉండడానికి వీలు లేని పరిస్థితిగా చేసుకుంటున్నాము. In this polluted heart, God has no place. ఈనాడు ప్రపంచమంతా కూడాను మలినమైనదిగానే కనిపిస్తుండాలి. Today the whole world is polluted. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు ఈ 5 ఇంద్రియములు కూడాను, 5 సెన్సెస్ కూడాను, 5 భూతములు కూడాను అంతా మలినంగా ఏర్పడిపోయినాయి. The 5 senses, the 5 elements are polluted. మంచి గాలి మనకు లభ్యం కావటం లేదు. We don't have even మంచి good air. నీరు మనకు ప్రాప్తించటం లేదు. We don't have pure water. మంచి శబ్దం మనకు శ్రవణం చేయడానికి వీలు లేదు. We don't have good sound. మంచి స్పర్శ కూడాను లేదు. We don't have even good touch. మంచి లైట్ కూడాను లేదు. We don't have even good light. ఇంకా మానవత్వం ఏ రీతిగా ఇంకా విశ్వశాంతిని చేకూర్చే విధాన్ని గుర్తిస్తుంది? How do we expect the humanity to have the welfare in the world? పంచభూతములనే మనం మాలిన్యపరుచుకుంటున్నాము. The 5 elements we pollute. కనుకనే మనస్సు దీనికి అతీతమైన స్థితిని పొందాలని ఆధ్యాత్మిక ప్రబోధిస్తూ వచ్చింది. So spirituality teaches that we should go beyond the mind. ఇది కొన్ని విధమైన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి. We should have inner vision. ఇది రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్ అని. This is the realization of inner consciousness. ఈ రియలైజ్ చేయటం లోపల ఉంటుండాలి మన అంతర్బోధ. The inner teaching lies in this realization. ఏది నీవు టేక్ చేసినప్పటికీ బహిర్ముఖం కాదు, అంతర్ముఖంలో నీవు విచారించాలి. Whomsoever you pray, you should inquire within, not outside. అదే రియలైజేషన్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ అన్నారు. That is called realization of cosmic energy. ఈ కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి? Where is this cosmic energy? సర్వత్రా ఉంటుండాలి. It is everywhere. ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ. This cosmic energy is in you, with you, above you, below you, around you. నీవే ఒక కాస్మిక్. You yourself is cosmic energy. ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు. This truth you are not able to recognize. అగస్త్య మహర్షి Saint Agastya, రాములు, అయ్యా మీరు పరమాత్మ స్వరూపులు, మీకు ఈ విచారం ఎందుకు, ఈ అరణ్యవాసం ఎందుకు, ఎందుకు మీ విధమైనటువంటి యొక్క నాటకము సృష్టించుకున్నారు అని ప్రశ్నించినప్పుడు రాములు తెలియని అమాయకుని వలె నేను భగవంతుడా, నేను అతీతమైనటువంటి యొక్క శక్తినా అని తాను ఆశ్చర్యపడినట్టుగా ఈ రామాయణం నిరూపిస్తూ వచ్చింది. Saint Agastya asked Lord Rama, you are verily God. Why do you enact? Why do you act that way as if you are suffering? As if అనగా you are... దేశం యొక్క ప్రభావము ఇన్ని విధమైనటువంటి అజ్ఞానములకు అవకాశం అందిస్తూ వస్తుంటారు. It only means the body feeling leads to ignorance. ఈ దేశం అనేటువంటి తత్వము కేవలము ఒక పనిముట్టుగా మనం భావించాలి. We have to take this body as an instrument. ఈ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది సరి అయినటువంటి స్థితిలోనే ఉంచుకోవాలి. This instrument should be in proper position. భోజనం చేస్తున్నాం మనం. We eat. ఎవరి కోసము? For whose sake? దేహరక్షణ కోసమే. For the protection of the body. కనుకనే వేదము భిక్షాన్నం దేహరక్షార్థం అన్నారు. Therefore Veda says the food is for the body. ఇంకా గుడ్డలు ధరిస్తున్నాము. We put on dress. దేనికోసము? అలంకారం కోసం కాదు. It's not for decoration. వస్త్రం శీత నివారణం. It's only protect yourself మన against. యొక్క దేహం అంతా కూడాను రోగముల చేతనే కప్పబడి ఉంటుండాలి. The body is covered by all diseases. దప్పి Thirst. ఇది ఒక రోగము. This is a disease. నీరు త్రాగటము ఇది ఒక ఔషధము. Drinking water for thirst is a medicine. ఆకలి ఒక రోగము. Hunger is disease. అన్నము తినటమే దీని యొక్క మందు. Partaking food is its medicine. ప్రతి ఒక్కటి కూడా రోగంగానే రూపొందుతుండాలి. Everything shapes as a disease. మన రాగమే ఒక రోగం, వాంఛలే ఒక రోగం. Desire, a form, constitutes disease. కానీ ఈ యొక్క రాగమును నెరవేర్చుకునే నిమిత్తమై To fulfill the desire, అనేక విధమైనటువంటి పెడ మార్గములు మనం పడుతున్నాం. we take all kind of perverse కనుకనే directions. మొట్టమొదట ఈ రాగం అనేటువంటి రోగాన్ని నివారణ చేసుకోవాలి. So we should cure ourselves from the disease of desire. ఏమిటి ఈ రాగము? What is this attachment?
వాంఛనే రాగము. The desire constitutes attachment. దీనిని ఆశ ఆశ అంటారు. This is desire. దీనిని Desire. తృష్ణ తృష్ణ అంటారు. This is also called ఈ thirst. ఆశలు కూడాను రెండు విధములైనటువంటి ఆశలు ఉంటున్నాయి. The desires are of two types. పేరాశ, దురాశ. The excessive desire and the desire you cannot accomplish. మానవునికి అనుకూలమైనటువంటివన్నీ ఆశించటము ఇది ఏమాత్రము దోషము లేదు. There is nothing wrong to aspire for that which is possible. తినడానికి తిండి ఉండాలి, కట్టడానికి బట్ట ఉండాలి, ఉండడానికి కొంప ఉండాలి, ఇంకా ఏవైనా అంతో ఇంత రోగం వస్తే ఔషధాలు కూడా మనం తీసుకోవాలి. You need food, raiment and shelter to eat, to live and to put ఈ on. విధమైనటువంటి ఆశలను కోరకపోవటంలో ఇది దోషము లేదు. There is no mistake in having desire. కానీ దీనిని మితిమీరిపోయినటువంటి దురాశగా మార్చుకుంటే But if you make it excessive desire, ఆ దురాశనే రాగము అనుకుంటూ వచ్చారు. that excessive desire is the cause for attachment. కనుక మానవులకు ఆశ ఉండవచ్చును, Man may have desire, కానీ ఈ ఆశలు చీమలు పుట్టడం అనేది పెరగకూడదు. but the desire should not go on spreading like ఈ ants. ఆశలంతా కూడాను All the desires దోచుకునే రోగము, దాచుకునే వ్యక్తిత్వము మనలో ప్రవేశించకూడదు. it should not be like sickness which is hidden or that which is expressed. పశుపక్షి మృగాదులు కూడాను కాలానుగుణ్యంగా భుజిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి. The birds and beasts as well eat and sleep as per the time కానీ schedule. వాటికి దాచుకునేటువంటి సోమరత్వము, స్వార్థము, దోచుకునేటువంటి యొక్క రాక్షసత్వము అందులో లేవు. They don't have anything like to capture or to hoard or to hide. మానవుడిగా పుట్టి Having been born as a human being, దివ్యత్వంగా తాను ప్రకటింపజేస్తూ expressing the divinity, ఈ అల్పత్వమైనటువంటి భావములను ప్రవేశపెట్టుకోవటం చేత because of the mean feelings in him, మానవత్వాన్ని స్వతసిద్ధంగా కోల్పోతూ he వస్తున్నాడు. loses the natural quality of a human being. ఒక చిన్న ఉదాహరణ, A small example. ఒక ఇనుప ముక్క ఉంటుండాలి. Here is iron piece. ఇది ఎంత భద్రంగాను, ఎంత స్ట్రాంగ్ గా, ఎంత విధమైనటువంటి కఠినంగా ఉంటాది. It is very strong and safe. కానీ దానిని మట్టిలో వేసినప్పుడు When once you put it in the dust, ఈ డస్ట్ అంతా పట్టి because of the dust, కొంతకాలంలో రస్ట్ అవుతుంది. the iron gets rusted. ఈ రస్ట్ పట్టడం చేత Because of the rust, ఐరన్ శక్తి అంతా బస్ట్ అయిపోతుంది. the power of the energy bursts. ఈ బస్ట్ అయినప్పుడు దానిని అగ్నిలో వేసి టెస్ట్ చేయాలి. As the iron piece bursts, it should be tested in ఈ fire. టెస్ట్ అయినప్పుడు ఈ మాలిన్యం వీడిపోయి ప్రకాశవంతమైనటువంటిదిగా మెత్తదనంగా రూపొందుతుంది. As it is put to test in fire, it shines with all the effulgence and becomes ఎంత soft. కఠినమైనటువంటి ఇనుప ముక్క ఎంత మెత్తదనంగా రూపొందింది. Such hard iron becomes so soft. ఎంత నల్లగా ఉండినటువంటి యొక్క ఈ యొక్క రూపము ఎంతటి ప్రకాశవంతంగా మారింది. Iron which is black in form shines brilliantly. కానీ బ్లాక్ ను బ్లాక్ గానే మనము డెవలప్ చేసుకోకూడదు. But we should not mistake it with the true color black. బ్లాక్ ను వైట్ గా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. We should make an effort to make the black కానీ shine ఈనాటి white. మానవుడు Man today, కేవలం తెలివితేటలు బలిచిపోవటం చేత, because of the excess of intelligence, అహంకారం అధికమవటం చేత, because of excessive ego, విజ్ఞానం శూన్యమై because of loss of wisdom, మరింత అజ్ఞానంగా ప్రవర్తిస్తూ వస్తున్నాడు. he conducts himself more ignorantly. ఎట్లా? How? నల్లగా ఉండినటువంటి బొగ్గును తెల్లగా మార్చాలని సంకల్పించుకున్నాడు. Man is determined to transform black coal into white color. కానీ ఈ నల్లటి బొగ్గును తెల్లగా మార్చాలని చెప్పని సోప్ వేసి తిక్కుతూ వచ్చాడు. To change the color of black coal into white, he is just washing with soap. సోపు కూడాను నల్లగా మారిపోతూ వచ్చింది. Soap also turns black. ఈ సంఘ దోషమే. It is the mistake of the company. ఇది సరికాదని తెల్లని పాలు తెచ్చి ఈ నల్లటి బొగ్గును కడగడానికి ప్రయత్నించాడు. In the place of soap, he brought now white milk, start washing the black coal. కానీ మిల్క్ కూడాను నల్లగా మారిపోయింది. Milk also turned black. ఇది కాదు పద్ధతి. This is not the procedure. ఇది లౌకికమైన, భౌతికమైన, అల్పమైనటువంటి పద్ధతులు ఇవన్నీ. These are worldly, low procedures. లోచింతన చెయ్యాలి. Then you should think within. ఇది బొగ్గు, ఇప్పుడు బొగ్గుగా మారింది. ఇది బొగ్గుకు పూర్వం ఏ రీతిగా ఉండినది, ఇది ఏమిటి అని విచారణ చెయ్యాలి. The present coal, what was its original form earlier? One should ఇది inquire. పూర్వము కర్ర. Earlier it was wood. ఈ కర్ర అగ్ని సంస్కారం కావటం చేతనే కర్రగా కాకుండా, లేక తెల్లగా కాకుండా నల్లగా మారిపోయింది.
Because this fire, because of this wood, because of the refinement of the fire, it doesn't remain as wood. It's not black. It remains black like coal. సహజ స్వరూపము లేదు, It has no natural form. పూర్ణ స్వరూపము కాదు, It has no earlier form. మధ్య స్వరూపాన్ని పొంది మాలిన్యంగా ఉంటుండాలి. It has a form in the middle and turns black. అయితే దీనిని ఏ రీతిగా తిరిగి పూర్ణ స్వరూపానిగా మార్చాలి? How is it possible to bring it to perfection? ఇది ఏ అగ్ని చేత ఈ యొక్క కర్ర బొగ్గుగా మారిందో అదే అగ్నిలో తిరిగి పడవేసాయి. That fire which made the wood down to the level of coal now, put back in the అగ్నిలో fire. వేసి ఈ బొగ్గును బాగా కాల్చు. Put it in the fire and burn it more. పూర్ణంగా కాలిన తర్వాత తెల్లగా మారిపోతుంది జూడిగా. When it is burned fully, then it becomes white. అప్పుడే వైట్ ash. అండ్ లైట్ కూడాను మారిపోతుంది. Then it becomes white and light. ఈ విధానాన్ని మనం చక్కగా గుర్తించాలి. This procedure we should recognize. అది ఏ అంతర్దృష్టి అన్నారు. That is inner vision. కనుకనే దీనిని నిజమైనటువంటి యొక్క పవిత్రమైన సూపర్ మైండ్ అన్నారు. This is sacred super mind. ఈ సూపర్ మైండ్ అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క పవిత్ర పూర్ణత్వాన్ని పొందేటప్పటికే ఓవర్ మైండ్ గా మారిపోతుంది. The super mind with all its sanctity becomes over mind. కర్ర కాదు, బొగ్గు కాదు. It is not wood nor coal. ఇది శిరస్సును ధరించుకునేటువంటి విభూతిగా తయారవుతుంది. It is the vibhuti that adorns the face. ఈ విభూతి మానవునికి ఒక జ్ఞానాన్ని బోధిస్తుండాలి. It is this vibhuti that teaches wisdom to the dirt. ఓ మానవుడా, Oh man, ఈ ప్రపంచములో ఉన్న సమస్త పదార్థములు కూడాను all the material in the world, కట్టకడపటికి అగ్ని సంస్కారం చేత భస్మము కావస్తుంది. ultimately it is refined by the fire, becomes ash. ఈ సర్వ పదార్థముల యొక్క అంత్యస్వరూపము మీమాంస భస్మమే. Everything is just the end, the reality is ash. కనుక మన దేహం కూడాను మన నొసట రాతను బట్టి భస్మమే. The body is also something that is కనుక vibhuti ఏది on the కూడాను forehead. శాశ్వతం కాదు, Nothing is permanent. ఒక్కటే శాశ్వతము. Only one is permanent. అదే అంతర్వాణి, That is inner అదే voice. ఆత్మతత్వము, That is self. అదే దివ్యత్వము, That is divinity. అదే పవిత్రము, That is sacred. అదే నిజమైనటువంటి యొక్క మానవత్వంలో ఉండినటువంటి విశిష్టత. That is the true significance in the human life. కనుక మానవత్వంలో ఇంత విశిష్టమైనటువంటి యొక్క దివ్యత్వం ఉంటుంది కూడాను Having the divinity in the human life, మనం తెలుసుకోలేకపోతున్నాం. we are not able to understand. కావలసినంత నిధి మన కాళ్ళ కిందనే ఉంటుండాలి. There's so much of wealth right under your feet. ఈ కనక వస్తువాదులు కూడా మన కాళ్ళ కిందనే ఉంటున్నాయి. All the gold, every objects are beneath your feet. కానీ మనకు తెలియనంత కాలము So long you are not aware, మనం ఎక్కడో ప్రపంచంలో మనం వెతుకుతూ పోతున్నాము. we search for them all over the world. కానీ ఈ భూమి యందు ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క మణులు ఉంటున్నాయని గుర్తించిన తర్వాత ఇంకా మరి వేరే వెతకము. Having known right under the feet, there are precious gems. You don't need to search. ఇంటిలోన జ్యోతి వెలుగుచునుండగా పరుల ఇంటికి అగ్గి అరుగనేలా. When the light is burning brilliantly in your house, why should you go for ఇంటిలోనే fireplace? నీకు అగ్ని కావాల్సినంత ఉంటుంటే దీనిని కోరి పరువుల ఇంటికి నీవు ఎందుకు పోవాలి అగ్నికి? When you have fireplace at your house, why should you go step into the neighbor's house? దేవుడనగా నీ దేహమందే ఉంటుండగా When God is in your body, దేవుడెక్కడంటూ దేవుడాడది వేళ why should you search for God? కాదు కాదు, No. నీలో ఉన్నాడనేటువంటిది సత్యాన్ని నీవు గుర్తించకుండా ఉన్నంత కాలము దేవుణ్ణి బయట నీవు వెతుకుతావు. So long you don't recognize the truth that God is in you, you begin to search outside. కాదు, నీలోనే ఉన్నాడని గుర్తించు. You know that God is in నీవు you. ఇంకెక్కడా పోనక్కర్లేదు. You don't need to go anywhere. అది సర్వత్రా వ్యాపించిపోతుంది. That spreads everywhere. సర్వశక్తిని కూడా నువ్వు నీకు అందిస్తుంది. That will give you all faculties, power. నీవు అది అనేటువంటిది రెండు భేదములు ఉండవు. There's no difference between you and that. తన పర అనేటువంటి భేదరహితమైపోతుంది. It becomes, there will be no differences between mine and thine. సర్వభూతాంతరాత్మ, ఒకే ఆత్మ సర్వభూతములకు అంతరాత్మగా ఉంటుండాలి. The self is indweller in all the beings. కనుక మనము మానవులము అని కేవలము ఒక విధమైనటువంటి యొక్క అల్పజీవులుగా మనం విశ్వసించరాదు. Taking our lives as human lives, we should not consider them low. ఎన్ని జన్మల నుంచినో కూడా నీవు మార్పు చెందినప్పటికీ నీ దేహములు నీవు వస్తూనే ఉంటున్నావు. You are just continuing yourself in spite of so many past lives. దీనికి ఏమాత్రం కూడా అంత్యము లేదు. It has no end. ఈ దేహములు మార్పు చెందుతున్నవే కానీ
ఆత్మతత్వములకు అంత్యమే లేదు. Bodies change, but there is no end for the self. ఒక చిన్న ఉదాహరణము. A small example. నీవు సముద్రం దగ్గరికి వెళ్ళు. You go to sea. ఒకదాని మీద ఒకటి అలలు తరంగములు అభివృద్ధి అవుతూ వస్తుంటాయి. Waves go forth one after one. అయితే ఆ తరంగములు నీవు ఎంచుకోవడానికి ఎక్కడ ప్రారంభిస్తావో అప్పటి నుంచి అది ప్రారంభంగా ఉంటుంది. The place, that point where you start counting the waves, that ఎప్పుడు becomes the నీకు first. అలసట కలిగి నీవు కౌంట్ చేయటం విరమించుకుంటావో అది అంత్యంగా ఉంటుంది. At that time when you stop counting the number of waves, that is the end. కానీ సముద్రం ఉండినంత వరకు అలలు మాత్రము అంత్యము కావు. But waves will never come to an end so long there is ocean. ఈ విశ్వం ఉండినంత వరకు కూడా నువ్వు చైతన్యం అనే దానికి అంత్యమే లేదు. So long there is world, there is no end for awareness. కేవలం నీ మానవత్వం అనేటువంటి యొక్క ఉపాధిని ఆధారం చేసుకున్నంత వరకు ఇది ఒక అంత్యంగా కనిపిస్తుంది. Because of the vesture of body, you feel the end. కనుకనే మానవ. So this word manava. ఈ పదములు ఎందుకు కూడా నువ్వు చక్కగా మీరు అర్థాన్ని గుర్తించాలి. You have to understand the meaning in this word మా manava. కాదు, Ma, no. నవ కొత్త. Nava, new. కొత్త కాదు, నీవు పాతవాడే. You are not new, the same old one. కనుక నీవు పాతవాడే. You are the old one. కానీ పాతవాడినంటే ఏమి, పాతది ఆత్మనే. Meaning that ancient one itself. రోతదే ఈ దేహము. That which is dirty is body. కనుక రోతదాన్ని నీవు విశ్వసిస్తున్నావే కానీ పాతదైనటువంటి ఆత్మను నీవు విశ్వసించడం లేదు. You have got full faith on this dirty body, but not that infinite self. జ్ఞానము అనేటువంటిది The wisdom ప్రత్యేకంగా వచ్చేటువంటిది కాదు. is not separately to be acquired. ఈ ప్రత్యేకంగా వచ్చేటువంటి జ్ఞానము కల్పితమైనటువంటి జ్ఞానములే. That wisdom you acquire separately is just artificial. ఒక ఫిజిక్స్ ఉంటుండాలి. Here is physics. ఆ ఫిజిక్స్ లో ఒక నీడిల్ తీసుకొని వచ్చాము, సూది. You bring the needle. ఈ సూదిని ఒక విధమైనటువంటి అగ్నిలో పెడితే సాగిపోతుంది. When you put this needle in fire, it ఇది expands. ప్రాకృతమైనటువంటి ఫిజిక్స్. This is worldly physics. ఇంకా బోటనీ ఉంటుండాలి. Then botany. ఒక పైపు లోపల ఒక వేర్లను పైన పెట్టి కొమ్మలను కింద పెట్టి చూడు, అది పెరుగుతూ వస్తుంటాయి. If you put the plant in the pipe, the roots will go downwards and the plant will go upwards. ఇంకా కెమిస్ట్రీలో చూస్తే Then in chemistry, పసుపు సున్నము రెండు కలిపితే రెడ్ కలర్ వస్తుంటుండాలి. you find the turmeric and the lime will give you the red ఇవన్నీ కూడా color. నువ్వు కేవలం కల్పితమైనటువంటి కలర్స్, కల్పితమైనటువంటి సృష్టులు, కల్పితమైనటువంటి యొక్క వస్తువులు. They're all artificial colors, artificial objects. ఇది కల్పితమైన జ్ఞానము. This is artificial wisdom. ఆర్టిఫిషియల్ నాలెడ్జ్. This artificial knowledge. ఇది విజ్డమ్ అనేటువంటిది నాలెడ్జ్ కాదు. Wisdom is not. అది అంతర్ముఖమైనటువంటి యొక్క శక్తి. It is inner power. ఇది దివ్యత్వమైనటువంటిది. It is divine. దివ్యత్వమైనటువంటి దానికే ఒక విధమైనటువంటి జ్ఞానము అన్నారు. That which is divine ఈ is not. లౌకికమైన అన్ని కూడా అజ్ఞానములే. All that is worldly is ignorance. ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి వారు అజ్ఞానంలోనే పడి అజ్ఞానమునే పెంచుకుంటున్నాము. Those who are in ignorance, they are ignorant and they develop ignorance. మాయలోనే పుట్టి Having been born in illusion, మాయలోనే పెరిగి growing in illusion. మాయ నెరుంగరు మందమతులు. The foolish one does not realize illusion. బ్రతుకులన్నీయు మాయ. Whole life is illusion. బౌకంఠములు మాయ. Attachment illusion. సంసారమది మాయ. Family illusion. సావు మాయ. Death is illusion. మాయ బ్రతుకింత మాయలో పడనేలా. Why should you be carried away by this illusion, the life? కనుక అంత కూడాను మాయనే. Everything is ఈ illusion. మాయనే అజ్ఞానము. This illusion is ignorance. మాయ. Two letters here, Maya. కానటువంటిది ఇంత ఉన్నదాన్ని లేనట్టుగా భావిస్తున్నాము మాయ. This illusion is that we take it the మాయకు non-existent. ప్రత్యేకమైనటువంటి రూపంలో లేవు. This illusion has no separate form. లేని దానిని ఉండినట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా భ్రమిస్తున్నాము. We are deluded because we take it that which is existent, అజ్ఞానం యొక్క non-existent. ప్రభావమే. It is ignorant feeling. తాడును చూచాము, We see the rope. కొంత చీకటిగా ఉంటుండాది. It is dark. ఇది పాము అని భ్రమిస్తున్నాము. You are deluded it as a ఈ తాడును చూసి పాము అనుకునేటువంటి వాడు లైట్ గా ఉంటుంటే అనుకోవడానికి వీల్లేదు. He is deluded, taking mistaken identity. The rope has a snake. చీకటిలో ఉండినప్పుడే ఇది తాడును చూసి పామని భ్రమిస్తున్నాడు. Because of darkness, there is this mistaken చీకటి identity. అనేది అజ్ఞానమే. This darkness is ignorance. తిరిగి ఒక టార్చ్ తెచ్చి దానిపైన వేసి, Then switch on the torch. ఓ ఇది పాము కాదు త్రాడు అని అనుకున్నావు. This is not snake, it's the rope. నీవు పూర్వము టార్చ్ వేయకమునపు ఇది తాడుగానే ఉంది. Before you put on the torch, the rope is rope. నీ టార్చ్ వేసిన తర్వాత కూడా తాడుగానే ఉంటుండాలి. When you put on the torch, it అనగా remains rope. అజ్ఞానంలోనా అది ఒక్కటే, జ్ఞానంలోనా ఒక్కటే, వచ్చినది పోయినది నీ భ్రమనే.
Either in ignorance or in knowledge. It comes and goes, just illusion. But the root అజ్ఞానంలో remains తాడు there. పోలేదు, పాము రాలేదు. The snake has not gone and has not come. జ్ఞానము లోపల పాము పోలేదు, తాడు రాలేదు. In wisdom, the snake has not gone and rope has not పోకలు come. లేనటువంటి యొక్క తత్వం అది ఏ బ్రహ్మతత్వం. That neither goes nor comes is the nature of Brahman. ఇవన్నీ వచ్చిపోయినటువంటివన్నీ కూడా భ్రమలే. All those that come and భ్రమ go are ఉండినంత వరకు illusions. మన యందు బ్రహ్మ మనకు గుర్తించడానికి వీలు కాదు. So long this Brahma illusion, you cannot understand ఈ Brahma. భ్రమ పోవాలనుకుంటే For the illusion to go, మనస్కుడు కావాలి. one should withdraw the mind. ఈ మనస్సును This mind. అమనస్సుడు కావాలంటే ఏం చేయాలి? What should we do to withdraw the mind? ఈ మనస్సును దైవంతో అర్పితము చేయాలి. We should offer this mind దైవ to God. భావంలో దీన్ని ఇమిడించాలి. We should merge in divine feeling. When once you offer your mind to God, everything is God only, ఈ nothing else. మనస్సంతా కూడా దైవ స్వరూపాన్ని పొందిపోతుంది. The entire mind assumes the form of God. కానీ మనసుని ఈనాడు మనము ప్రాకృతం పైన అమర్చుతున్నాము. But today we divert our mind towards the world. ప్రకృతి అనేటువంటి దీనిపైన మోల్డ్ వేస్తున్నాము. And we have put it on the mode నిరంతరం of ప్రకృతి చింతన nature. చేస్తున్నాము. And we are making it up. కనుక ఇప్పుడు మైండ్ అంతా కూడా ప్రకృతిమయంగా ఉంటుందా? Therefore the mind is full of Prakriti, the దీనిని nature. పురస్కరించుకుని మనోమూలం ఇదం జగత్తు. జగత్తంతా మనసు యొక్క స్వరూపమైపోయింది. Basing on this it is said the entire universe is a form of the mind. ఈ యూనివర్సల్ అంటే ఏమిటిది? What is this universe? ఇది విశ్వము. This is universe. ఈ విశ్వం విష్ణు స్వరూపం కానీ కేవలం ప్రాకృతమైన స్వరూపం కాదు. This universe is the very form of Vishnu, God, but not of the విష్ణు nature. కారకుడు, ఇది కారణము. That is the cause, this is the effect. కార్యకారణ సంబంధమే విశ్వము. The cause and effect is the universe. ఆ సత్యాన్ని మనం గుర్తించాలి. We have to recognize that truth. కానీ మనము ఆ సత్యాన్ని గుర్తించటం లేదు. But we are not understanding the truth. అల్పత్వమును ఆశించి, Aspiring the low things, అధికత్వాన్ని విస్మరించి forgetting the truth, కేవలం మానవత్వాన్ని కోల్పోతున్నాం. we have lost the human quality. మానవుడు ఎంత విచిత్రమైన యొక్క పేరు, Manava, human being, the name is very ఎంత mysterious. విలువైనటువంటి పేరు. What valuable name it is. మానవుడు మానవుడని కేవలం ఒక హీనంగా మనం భావిస్తున్నాము. We call human being very low and mean. కాదు, ఆ మానవుని ఎందుకును అల్పత్తుడిగా ఉండినటువంటి వాడు కూడా అధికత్వమైనటువంటి పేరును ఉచ్చరిస్తుంటాడు. Though he remains low, but he speaks very ఒక high. చిన్న ఉదాహరణము, A small example. మన ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు. A beggar came to our doorstep of a house. అమ్మా అనాథిని నాకింత అన్నం పెట్టండి అంటాడు. The beggar says, I'm forlorn, give me food. అనాథి అంటే ఏమిటి? Who is really వీడు forlorn? ఆద్యంతములు లేనటువంటి వాడు. He has no one. బిచ్చగాడు కాదు, He's just a beggar. అనాది. అనాథనగా దైవమే. Anadi means that which is ancient. చూడండి, ఒక్కొక్క పదం కూడా ఎంత పవిత్రమైనదిగా మనకు కనిపిస్తుంటుండాలి. Each word is sacred. కానీ మనము దానిని అల్పత్వంగా తీసుకొని అనాది అంటే ఎవరు అది ఆధారం లేనిటువంటి వాడు అని మనం భావిస్తాం. Anadi word we take it as forlorn, the one who has no ఎవరెవరి support. అర్థం వారికి పోతుంటుంటాయి. Then the whole meaning changes. పదములకు అనేక నానార్థం ఉంటున్నాయి. Words have many meanings. నానార్థంలో యథార్థం ఉంటుండాలి. In this there is truth. యథార్థాన్ని విస్మరించి అనర్థాన్ని తీసుకుంటున్నాం ఇప్పుడు మనం. We forget the truth and carried away by the misnomer. కనుక ప్రతి విషయం నందు కూడా ఎంతనో ఒక గాఢమైనటువంటి యొక్క అంతరార్థాలు ఉంటున్నాయి. In everything there is special significance. ఒకానొక సమయంలో At one time, త్యాగరాజు Tyagaraja, సర్వమును త్యాగం చేసి sacrificing everything, రాములే నా ప్రాణమని భావించి, considering Rama as his very life, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, is it the will that gives pleasure or the ఈశ్వర proximity? సన్నిధి చాలా ప్రదాసమైనటువంటిది. కానీ కాలికి వచ్చినటువంటి యొక్క తగిలినటువంటి యొక్క శరీని కూడాను సన్నివేశాడు. Believing, having full faith in the proximity towards God, he denied all the హరి wealth. కావాలి కానీ సిరి నాకు అక్కర్లేదు అన్నాడు. I want Hari the Lord, not the Siri the wealth. కనుక హరిని ఆశించటం చేతనే Because they aspired Hari, God, సర్వము కూడాను తానికి సిద్ధించిపోయింది. everything he could accomplish. కబీరు Then Kabir. కబీరు చాలా బీదవాడు. Kabir is poor. కేవలం బట్టలు వేసి బ్రతికేటువంటి వాడు. He's just a weaver. అతను ఇంటికి వచ్చినటువంటి వారికి అందరికీ ఏదో బిచ్చమైన ఎత్తి ఇంత అన్నం పెట్టేటువంటి వాడు. He used to feed all those that come to his house, కానీ even by begging. ఎప్పుడూ ఆనందంగా ఉండేటువంటి వాడు. But he's always blissful. ఒకనాడు On one day, రాజు the king, ఆ యొక్క బికారికి అనాదికి ఏదో కొంతవరకు ధనధాన్య భోగేస్తుంటా పంపించాడు. to that beggar, the one who has not one to fall back, he has sent all the grain and అతను money. అనాథుడు, అతనికి ఎవరు కూడా ఆధారం లేదు.
అతనికి రాజు పంపించాడని చెప్పి అతనికి అందించమని సిపాయిలతో పంపించాడు. He has no support. He has none to fall back. Through his soldiers, he has sent the grain and wealth. స్నానం చేసి వస్తున్నాడు కబీర్. Kabir was returning after bath. వాళ్ళకి లోపల ధనకనక వస్తువు అనాథలంతా కలకలలాడుతున్నాయి. He saw all the wealth, the gold and the grain. చూచాడు. He watched. ఎవరయ్యా దీన్ని పంపించారు? He said, who has sent them? మహారాజ్ దీన్ని పంపించాడు. The king has sent them. ఎవరికి ఇవ్వమని పంపించాడు? For whose sake they are sent? కబీరు అనాథుడు, అతనికి ఇచ్చి దీన్ని చెప్పించాడు. The king has sent because Kabir has none to fall back, therefore they are sent. ఓహో, అనాథుడికి ఇవ్వమని చెప్పాడా నీ రాజు? So is that fact that your king asked them to be sent to the one who has none to fall back? కాదయ్యా, నాకు నాథుడు ఉన్నాడు. No, I have got a master. I am not left with none. నాకు నాథుడు శ్రీరామచంద్రుడే. The master is Sri Ramachandra. కనుక నాకు మాస్టర్ ఉంటున్నాడు, నాథుడు ఉంటాడు కాబట్టి నేను అనాథుడిని కాదు. I have got a master. Don't say that I have none. రామునికి వేరే ఒక నాథుడు లేడు, అతనే అనాథుడు, అతనికి అర్పితం చేయమన్నాడు. Lord Rama has none to fall back, better you give it to him. అనాథుడు ఎవరు అంటే భగవంతుడే. Who is Anatha, the one without anybody? ఈ పదాలంతా విశ్వాసంగా తీసుకుని అనాథులంటే దిక్కు లేనటువంటి వాడు అనుకుంటాం. Today we take this Anatha, meaning the one left with none. నాథుడు లేనటువంటి వాడు భగవంతుడే. నాథునికి నాథ, అనాథనాథ. He is the master of the master, God himself. He has none. అనాథుడు అనగా దైవత్వానికి సరి అయిన అర్థము. God is really Anatha, the one, none, the master above him. మిగిలిన జీవులకందరికీ ఒక మాస్టర్ ఉంటున్నాడు. The rest of the beings have master. ఈ విధంగా ప్రపంచంలో ఉండేటువంటి పదములకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడు మానవ అనేటువంటి పదములకు ఎంతో ఆత్మతత్వంగా దీనికి సరైన అర్థం ఏర్పడుతుంది. Thus when we understand the meanings of different words, we will understand the true meaning of this Manava, human being. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine Atma. మీరు ఆత్మగానే విశ్వసించండి. You have full faith in the self. కేవలము కాయధారులుగా మీరు విశ్వసించకండి. Don't have the body feeling. దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియం, అంతఃకరణ ఇవన్నీ కూడా ఉపాధులు, మనం ధరించేటువంటి డ్రెస్సులు. The body, the mind, the intellect, ego, they are just a dress. ఈ డ్రెస్ కూడాను ఒకనొక సమయంలో పోతుంటాది. You have to forsake the dress at one దీనిని time. జీసస్ కూడాను ది డెత్ ఈజ్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అన్నాడు. This Jesus said, death is the dress of life. మనము మరణం అనుకుంటున్నాము, డ్రెస్సును విప్పటమే మరణం అంటే. You have to view death as ఇంకొక death, డ్రెస్సును వేసుకోవటమే. putting on the new dress. మనం డ్రెస్సును విప్పి తాగల వారికి వేస్తే మనం ఏడుస్తున్నామా? As you change your dress and give the old clothes to waterman, you don't ఈ cry. ఏడ్చటం దేనికోసము? Why do you cry? ఎంతో కాలం దీంతో అభిమానం కట్టుకొని సంబంధ బాంధవ్యంతో అనుభవించడం చేతనే దీనికోసం మనం ఏడుస్తున్నాం. Because you have associated and experienced for long, you cry. కనుక ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిదని మనం భావిస్తుంటే ఏమాత్రం కూడా దుఃఖం ఉండదు. When you consider this relationship is temporary, there సుఖ is no దుఃఖములకు scope for అంతా misery. కూడా మన అనుబంధమే మూల కారణం. For everything is attachment. అటాచ్మెంట్ దేనికి ఉండాలి? To whom should they attach? దైవంతో అటాచ్మెంట్ ఉండాలి. You should be attached to అది God. ఏనాడు కూడా మార్పు చెందనటువంటిది. That is changeless. అది నిత్య సత్యమైనటువంటిది. That is eternal truth. కనుకనే మనము దైవ స్వరూపులుగా మనం విశ్వసించాలి. You should have full faith that you are the forms of the divine. అహం బ్రహ్మాస్మి, I am the Brahman. తత్వం అసి, I am that. ప్రజ్ఞానం బ్రహ్మ, I am that awareness. అయమాత్మ బ్రహ్మ, I am Brahman. అయాం ఆత్మ, అయాం బ్రహ్మ, అయాం ఇది. ఆ విధమైన యొక్క భావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి. You should have that strong feeling, I am Atma, I am Atma. I am so and so, I am man, I am Ramaya, I am Krishnaya. ఈ విధమైనటువంటి తుచ్చమైనటువంటి దేహ ప్రాంతులతో మనం పోకూడదు. You should never have body feeling. You shouldn't have mean feeling. I am this body, I am ఈ దేహాన్ని Ramaya. ఎవరికన్నారు? తల్లిదండ్రులు. Your parents gifted this body. దీనికి ఎవరు పేరు పెట్టారు? తల్లిదండ్రులు పేరు పెట్టారు. Who christened you? Your parents christened. పెట్టినదే కానీ పుట్టినది కాదు. It's the name given, not with birth. పుట్టనది పెట్టనది కూడా ఒకటి ఉంటుండాలి ఇందులో. That which is neither born nor అది christened. ఆత్మ. That is the self. దీనికోసమని 3 విధమైన మార్గాలు బోధిస్తూ వచ్చింది ఉపనిషత్తులు. Upanishads taught 3 paths. వస్తే పోదు, That if comes will not go. పోతే రాదు, When once it is gone, it will not come. పోదు రాదు. That which is neither ఈ goes nor మూడింటిని comes. చక్కగా గుర్తించమని చెప్పింది. Upanishad said, understand this clearly. వస్తే పోదు. If it comes, it will not go. ఏమిటి? What's that? అదే జ్ఞానము. That is wisdom. ఒక్కతూరి వచ్చిందా తిరిగి పోదు. When once it అదే comes, it will నిజమైన not go. జ్ఞానం. వచ్చిపోయేటువంటి జ్ఞానం కాదు.
That is the real wisdom. It is not the wisdom that comes and goes. పోతే రాదు. If it goes, it will not come back. ఏమిటది? What is that? అజ్ఞానం. Ignorance. ఒక తూరి పాయన అజ్ఞానం తిరిగి రాదు. The moment ignorance is gone, it will not come back. పోతూ వస్తూ ఉంటుందంటే చిన్నము చావటం పుట్టడంగానే ఉంటుంది. If it comes and goes repeatedly, it is birth and death. ఇది రెండు విధములైనవి కాదు. They are not two. పోతే రాదు. If it goes, it will not come back. ఇంకా మూడవది ఒకటి ఉంటుంది, అదే ప్రధానమైనటువంటిది. Then there is the third one, chief one. రాదు పోదు. It neither comes nor goes. అదే ఆత్మతత్వము. That is the self. దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాను కొడైకెనాల్లో. Swami said in Kodaikanal, a small example. ఒక దేహం ఉంటుండాలి. There is a body. ఈ దేహం మరణించిన తర్వాత After the death, దీని ఆత్మ ఎక్కడ పోతుంది, ఏ విధంగా ప్రయాణం చేస్తుంది అని అనేక మందికి సందేహాలంతా ఉంటాయి. many doubts were put to Swami. Swami, what will happen to this Atma after the death of the body? దేహము మరణించిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి పోతుంది? After the death, ఎంతకాలం సంచారం చేస్తుంది? what will happen to the ఎప్పుడు self? తిరిగి ప్రవేశిస్తుంది? When does it go? ఇది కేవలం ఒక హాస్యాస్పదమైన ప్రశ్నలుగా ఉంటుంటాయి. They have become all ridiculous questions. కరెంట్ వైర్లంతా ఉంటున్నాయి. You find the current wire. అక్కడ బల్బు పెట్టేటప్పటికే లైట్ వచ్చేసింది. The moment you place the bulb there, you get the light. బల్బు తీసేసరికే వెలుతురు పోయింది. The moment you remove the bulb, there is no light. అయితే బల్బు వచ్చింది పోయింది. The bulb has come and is gone. బల్బు రాకమునుపు కరెంట్ అక్కడే ఉంటుండాలి. Prior to the placement of bulb, there బల్బు is current. పెట్టినప్పుడు కరెంట్ అక్కడే ఉంటుండాలి. After you take away the bulb, there is బల్బు current. పోయిన తర్వాత కరెంట్ అక్కడే ఉంటుంది. Even if you remove the bulb, there is a current. అది రాలేదు పోలేదు, It has not come and is not gone. అక్కడే ఉంటుండాలి కరెంట్. The current is remaining as it is. అదే విధంగానే దేహం వచ్చింది పోయింది. Similarly, body has come and gone. ఆత్మ ఎక్కడికి పోలేదు రాలేదు, The true self has not gone, has not అక్కడే come. ఉంటుండాలి. It is existing. పోయేకి ఇంకో స్థలం ఉంటుంటే కదా. There is no other place to go anywhere. నేను ఎక్కడైనా బయటికి పోవాలనుకుంటే బయట అనేటువంటి ఒక ప్రదేశం ఉంటేనే కదా. If I am to go out, there should be some separate place. బయట అనేటువంటిదే లేదు, బయలు అనేటువంటిదే లేదు. There is no place outside like that. అందువల్లనే ఒకానొక సమయంలో రాధ కూడా చెప్పింది. That's what Radha said at one time. వేయబోవని తలుపు తీయమంటూ పిలుపు. As I am going to close the door, సందేహంగా వచ్చినప్పుడు అయ్యో నేను ఒంటరిగానే ఉంటున్నానే, వేయబోవని తలుపు. I am alone, so let me close the door. మరి కాన్షియస్ తీయమంటూ పిలుపు. Then conscience tells, open the door. ఈ సందేహాలు చూసుకుని రాధకెందుకో నవ్వుగొలుపు. These two calls, the body says close, the conscience says open the door, close the door. That makes Radha smile. నాలోన నిండి వెలిగే వలపు. It's all the love that is in me or in force. మేలుకుంటే లేదు పిలుపు. The moment I am awake, there is no more call. విశ్వమంతా ప్రాణ విభుని మందిరమైన. The entire universe is the temple of God. వీధి వాకిలి ఏదటో. Where is the main door? విశ్వవిభుడే నా వెనువెంటనేయుండ. పిలిపేది తలుపేది వీధి వాకిలి ఏది. And the very God is after me. Where is the call? Where is the door? What is the call now? వీణతంత్రులు మీటి. As I play on the strings of Veena, ప్రాణతంత్రులు నాటి. sowing the strings of life, ఆనంద బాష్పములు ఆత్మార్పణము చేయ. shedding the tears of bliss. వీధి వాకిలి అదియరా. That is the true main door. ఆనంద బాష్పములు వీధి వాకిలి. The tears of joy is the main door. కన్నులలో ఉండినటువంటి నీరు ధారలుగా కారుతుంది. The tears roll on the cheek. ఇవే మన యొక్క ఆనంద బాష్పములు. They are the tears of joy. కైలాసమే చూడరా ఓ జీవా వీధి వాకిలి అదియరా. See that Kailasa, very heaven, that is the main door. కైలాస Kailasa, వైకుంఠము. Vaikuntha. కుంఠితము కానటువంటిది వైకుంఠము.
That which is not Kutila, wicked, నిరంతరము is like- ఆనందంతో ఉండేటువంటి కైలాసము. the Kailasa is కైలాసం completely blissful. అనేటువంటి పట్టణం వేరే ఇంకొకటి లేదు. It is not separate. వైకుంఠం అనేటువంటి పట్టణం మరొకటి లేదు. There is no city such as అయ్యా Vaikuntha. భగవంతుడా నీది ఎక్కడ హెడ్ ఆఫీస్ అని క్వశ్చన్ అడిగినప్పుడు నారదుడు When Narada asked what is the head office, మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. రాసుకోమన్నాడు. మద్భక్తః my devotees, యత్ర గాయంతి where they sing in my glory, తత్ర తిష్ఠామి నారద. I install myself, Narada. ఎక్కడ నా భక్తులు హృదయముతో గానం చేస్తుంటా అక్కడనే నా యొక్క ప్రతిష్ఠ అయిపోయి ఉంటాను. Where my devotees sing wholeheartedly, I install myself there. కేవలము కైలాసము, వైకుంఠము, స్వర్గము ఇవంతా బ్రాంచ్ ఆఫీస్ అడ్రస్. The Kailasa, Vaikuntha, heaven, they are just branch offices. పర్మనెంట్ ఆఫీస్ ఒక్కటే. Permanent address is one. అది ఏ హృదయ స్థానము. That is the position of the heart. కనుకనే భగవంతుడు ఎక్కడ ఉంటున్నాడంటే హృదయములో ఉంటున్నాడు. So if you ask where is God, He is in one's own ఏ heart. ద్వారకావాస, When we say, ఏ బృందావన సంచారి, ఏ మధురాపుర విహారి అని అనేక రకములుగా ప్రార్థించింది ద్రౌపది. Draupadi prayed indifferently, Oh God who is in Mathura, కానీ Oh ఎన్ని God in రోజులు Mathura. ప్రార్థించినప్పటికీ వర్ణించినప్పటికీ కృష్ణుడు రాలేదు. In spite of all such calls, Krishna has not responded. అలసిపోయింది. She was tired. స్వరం కూడాను రాలేకపోయింది. She lost her tone. ఏ హృదయవాసి అని పడిపోయింది. She fell down saying that, Oh God, dwell in the heart. Immediately Krishna manifested. తిరిగి కొంతకాలమైన తర్వాత ఒంటరిగా చిక్కినప్పుడు కృష్ణుని ప్రశ్నిస్తూ వచ్చింది ద్రౌపది. Later, finding Krishna all alone, Draupadi questioned. సోదరా, ఆనాడు నాకంత పరాభవం జరిగేటువంటి సమయం లోపల ఎన్ని పర్యాయంలో నిన్ను పిలిచినప్పటికీ ఎందుకు రాలేదు? Later said, Brother, though I call you repeatedly, when I was humiliated, why did you not respond? అవునమ్మా రాలేదు. Yes, I didn't come. కారణం చెప్పమంటావా? Shall I tell you the reason? ఏ ద్వారకావాసి అని పిలిచావు. You called me saying, Oh, నేను దగ్గర ఉన్నటువంటి వాడిని కూడా నీ మాటకు సత్యాన్ని నిలబెట్టుకునే నిమిత్తమై నేను ద్వారకు పోయి రావాలి. though I am near you, to uphold the truth what you said, I had to go to Dwaraka and come back. ఆ కాలం లోపల హెలికాప్టర్స్, హెలిప్లేన్లు ఏమైనా ఉంటున్నాయా? లేవే. In those times there is no aeroplane or any transport. కనుక ఇన్ని రకములుగా నీవు ప్రార్థించావు. You prayed in different ways. బృందావన విహారి అంటే నేను బృందావనానికి పోయి రావాలి. When you said Vrindavana Vihari, నీ మాటకు సరైనటువంటి సత్యం ఉండదు. I have to come from Vrindavan because there will be no truth in what you said. సత్యం చేకూర్చే నిమిత్తమై నేను తిరిగి అక్కడికి పోయి రావడంలో ఆలస్యం అయిపోతుంది. Only to demonstrate truth in what you said I had to go, therefore the delay. హృదయవాసి అన్నావు, నేను తక్షణమే వచ్చాను. When you అక్కడే said- ఉన్నాను, అక్కడే వచ్చాను. When you said the indweller in the heart, since I am there, I manifested. కనుక భక్తుల వాక్యాన్ని పరిపాలన చేసే నిమిత్తమై భగవంతుడు కూడాను అనేక రకమైనటువంటి యొక్క మార్పులు చేయవలసి వస్తుంటాయి. To uphold what all that is said by the devotee, God has to change. నీవు బృందావన విహారి అని చెప్పినప్పుడు నేను బృందావనం పోకుండా వస్తే నీ మాటలో సత్యం ఉండదు. When you call Vrindavana Vihari, if I don't go to Vrindavana, there will be no truth in what you said. సత్యం కంఠస్య భూషణం. The truth is the true jewel to the neck. కంఠమునకు భూషణము సత్యము. The truth is the proper jewel to the neck. కనుక నిన్ను సత్యస్వరూపిణిగా చేసే నిమిత్తమై నేను ఈ విధమైన అవస్థలు పడవలసి వస్తుంది. To show the truth in what you said, I had to suffer. కనుక భగవంతుడు అనేటువంటిది హృదయవాసి. So God is in our heart. ఎక్కడ ఉంటున్నాడన్నప్పుడు ఎక్కడ ఉంటున్నాడు, He is everywhere. కానీ ఇంత సమీపంలో మరొక చోటు చిక్కదు మనకు. But there is no other place closer than one's own heart. తల్లి కంటి మిగుల దైవం దగ్గర. God is much nearer than one's own mother. తల్లైనా కొంత దూరంగా ఉంటుండొచ్చు కొంతకాలము. Mother may at times make away. దైవం దూరంగా ఉండడానికి వీల్లేదు. God will never be అతనికి దూరం అనేదే లేదు. There is no distance. అనగా తానే దైవము. Meaning you are the divine. ఇలాంటి సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకుంటూ రావాలి. We should recognize that truth. అప్పుడే మన మానవత్వం అనేటువంటిది కూడా చాలా విశాలమైనటువంటి దైవత్వంగా రూపొందుతుంది. Then the humanity will transform into ఈ divinity. దుఃఖములకు, ఈ విచారములకు, కష్టములకు, నష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు మనం ఏమాత్రము లెక్క చేయనక్కర్లేదు. We need not bother about the praise and blame that profits or the loss. చైతన్యాన్ని అనేక మంది దూషిస్తూ వచ్చారు. Many people started blaming Chaitanya. దూషించే కొద్దీ చైతన్యుడు నాట్యమాడుతూ వచ్చాడు. As they blame him more and more, Chaitanya started dancing. ఎందుకు చైతన్య ఇంత ఆనందిస్తున్నావు? దూషణ నీకు బాధ కలిగించలేదా? Chaitanya, why do you dance like that? Don't you feel for the blame? అయ్యా, ఆ దూషణ నాకు కాదు. He said, no, that blame doesn't come to me. గట్టిగా దూషిస్తే గాలిలో చేరిపోతుంది అది.
If they blame loudly, it will go into the తనలో air. తాను దూషించుకుంటే తనకే తగులుతుండాలి. Even one blames within, నా it will వరకు go అది to the air. ప్రయాణం చేయటం లేదు కాబట్టి ఆనందిస్తున్నానన్నాడు. Since I don't bother, therefore I dance in ecstasy. కనుక లోకులో కాకులు, The people are crows. గోపికలను కూడాను అడిగాడు ఉద్ధవుడు. Uddhava asked Gopikas also. అమ్మా, లోకమంతా మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటుండాలి. You see, all the entire world is అత్తమామల accusing. ఆజ్ఞను ఉల్లంఘించి భర్తను ధిక్కరించి మీరు కృష్ణా కృష్ణ అని పరిగెత్తుతుంటున్నారు. దీనికి రాత్రి పగలనేటువంటి ఒక సమయమే లేకుండా పోతుండాలి. ఈ విధంగా లోకులు మిమ్మల్ని నిందిస్తున్నారన్నారు. The entire world is criticizing you, Gopikas, because you are highly disobedient to your in-laws and husband. ఓ ఉద్ధవ, He said, "Oh, Uddhava, కాకులు కూస్తున్నాయని కోకిల తన గానమును తాను మానుకుంటుందా? because the crows crow, the nightingale will not stop." లోకులో కాకులు. The entire society is like కనుక crows. ఈ కాకుల కూతలకు మేము కోకిలగా ఉండేటువంటి వారు మేము భగవంతుని యొక్క చింతన చేస్తున్నాము. We are the nightingale, we think of God. దీనికి మాకు ఏమాత్రం కూడా నువ్వు విరవనక్కర్లేదు. We don't need to have any fear. కేవలం హంసలను చూసి కొంగలు పరిహసిస్తాయి. Looking at the swan, the other crane also starts కొంగలు laughing. పరిహసించినంత మాత్రం హంసలు కలిగేటువంటి లోపం ఏమిటి? Because the crane laughing, the swan will not suffer. ఏనుగును చూసి కుక్కలు మురుగుతాయి. Looking at the elephant, the dog starts ఏమైనా barking. తను లెక్క చేస్తుందా? The elephant will not be mindful, లేదు, దాని స్వభావము. because it's nature. కాబట్టి మేము దైవాన్ని కోరుతున్నామే కానీ లోకాన్ని కోరటం లేదు. We want God, not the world. లోకాన్ని కోరినప్పుడు మేము భయపడాలి. So if we want world, we need to have fear. దైవాన్ని కోరినప్పుడు మాకు భయం ఎందుకు? When we desire God, why should we be fearful? కాబట్టి అభయస్వరూపుడైనటువంటి దైవాన్ని మేము ఆశిస్తున్నాము. We want God who gives us all that. ఆనాటి జ్ఞానం ఇలాంటి పవిత్రమైనటువంటి రూపంగా రూపొందింది. That kind of wisdom, that kind of sacred knowledge was ఈ there in జ్ఞానాన్ని those మనం times. ఈనాడు తిరిగి పునాది వేయాలి. We should lay the foundation again today. ఇట్టి విద్యార్థులు యువకులైనటువంటి వారు ఈ పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని తాను కొంతవరకు సంపాదించుకోవాలి. Students and the modern youth should acquire that sacred లోకులపై knowledge. మనం వెరవరాదు. Don't have fear of the world. అనేక మంది అనేక రకములుగా భావించవచ్చును. Many may feel differently. తలలు వేరైనప్పుడు తలంపులు వేరు కావచ్చును. As the heads are different, thoughts are bound to దీనినే vary. ముండే మతిర్ భిన్న. ఒక్కొక్క తల వేరుగా ఉంటుండాలి, తలంపులు వేరుగా వస్తుంటాయి. As the heads vary, the thoughts are different. దీనికి మనం ఎందుకు వెరచాలి? Then why should you have fear? మనం వెరచకూడదు. We need not have fear. భయపడి దేవుని భజన చేయగలేక భ్రమజంది మరణించు సమయమునందున బలిమి మీరగ యముడు రమ్మిక రమ్మని సులాగంగనప్పుడు అయ్యోయోని ఏద్వంగనెవ్వరు అడ్డగింపగ వత్తురప్ప. భయపడి దేవుని భజన చేయగలేక, Out of fear, if you don't chant the name of the Lord, భ్రమజంది మరణించు సమయమునందున out of illusion at the time of death, బలిమి మీరగ యముడు రమ్మిక రమ్మని సులాగంగనప్పుడు when the god of death drags your body, అయ్యోయోని ఏద్వంగనెవ్వరు అడ్డగింపగ వత్తురప్ప. when you cry, who will come to your rescue towards the end? పరమేశ్వరుడు ఇట్టు తరుణి అయి పురుషుడై ధరకిడించుచునుండగా God is in the form of man and woman and he enjoys himself. నిజముగా చూడ తరుణి జన్మ మెఘనముగా Actually speaking, the life of woman is great. గర్భాధారణ భరింపవలెనుగా. That we have to chant and think of it. నవమాసంబులు మోసి కనిపెంచి గన బుద్ధులను నేర్పి తనయుని యొసగేడి తల్లి తక్కువయగునా. Mother will ever be low because he carries the child for 9 months and then brings up the child. వెనుక నుంచి తండ్రి పేరును It is for that reason the name of the mother kept కలరు first. ఈ విధముగానే అన్నిటికీ తరుణి నామంబే ముందు. Therefore, for every purpose, in ఆ the name of the తరుణి woman ఈ kept first. ప్రకృతి, The very woman is the ఈ nature. ప్రకృతియే ఈ ధర. This nature is ఈ ధర Dhara. యొక్క మార్పే రాధ. The very రాధ. the earth, Dhara, transforms into కనుక ఈ Radha. ప్రకృతి పరమాత్ముడైనటువంటి బింబ ప్రతిబింబములే. So nature and God are objects in the కనుకనే reflection. లోకములో సీత రామ పార్వతీ పరమేశ్వర లక్ష్మీ నారాయణ అని పేరు పెట్టడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి? What is its inner significance when we say Sita Rama, Lakshmi Narayana, Parvati Parameshwara? మొట్టమొదట ప్రకృతి, తర్వాత పరమాత్మ. First nature and then God. ప్రకృతిని పరమాత్మగా విశ్వసించు.
Take the nature of God. ఇవి రెండు ఏకమైపోతాయి. Then both become one. కనుక ఈ అంతరార్థాన్ని ప్రబోధించే నిమిత్తమై వేదాంతములు ఇన్ని విధమైన మార్గాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి. To teach this inner significance, Vedanta started telling all this. కనుక దివ్యాత్మ స్వరూపులారా, So embodiments of divine Atma. మనం మొట్టమొదట ఈ అల్పభావాన్ని దూరం చేసుకోండి. We should get away from the mean ఈ feeling. దుఃఖ విచారములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు. Don't give scope for any ఇవన్నీ grief. కదిలిపోయే మేఘములే, All are passing clouds. ఒక్కటైనా శాశ్వతమైనది కాదు. Not even one is permanent. కనుక శాశ్వతమైనది ఒక్కటే, There's only one that's అది permanent. భగవతత్వము. That is God. అది నిజమైన ప్రేమతో కూడినటువంటి యొక్క మార్గము. That is the path of love. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. ప్రేమ ముదిత మనసే కహో రామ రామ సముద్ర సుఖద నావ ఏక రామ సముద్ర సుఖద నావ ఏక రామ పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ ఏక రామ పరమ గోప్య పరమ దివ్య మంత్ర రామ పరమ గోప్య పరమ దివ్య మంత్ర రామ సంత జనర సదా బసత ఏక రామ माता पिता बंधु सखा सब ही राम माता पिता बंधु सखा सब ही राम भक्त जनर जीवन जन एक राम भक्त जनर जीवन भक्त जनर जीवन जन एक